నమస్తే వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నా పేరు వెనెల. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్టయితే బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ఇతర రాష్ట్రాల్లో బెస్ట్ పాలసీలపై అధ్యయనం చేయాలన్న సీఎం రేవంత్. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ నిధులే ఎక్కువ దుర్వినియోగమయ్యాయి. ఖర్చు చేస్తున్న నిధులతో కొత్త ఆయకట్టును పెంచలేదన్న మంత్రి ఉత్తమ్. గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనతో అందరూ భయాందోళనకు గురయ్యారు. హిడెన్ కెమెరాల ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందన్న సీఎం చంద్రబాబు. పెళ్లికి నిరాకరించినందుకే వేధించారు. 45 రోజులు తన జీవితాన్ని దుర్భరం చేశారన్న జత్వాని. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్టయితే గనక నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు సుప్రీంకోర్టుకి క్షమాపణలు చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుపట్టలేదు అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో క్షమాపణ కోరడం కూడా జరిగింది. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు గనక చూసుకున్నట్టయితే అద్భుతాల అవని, భారత్కు ఒకే రోజు 4 పథకాలు, పర్యాటకానికి శోభకులు, ఆధ్యాత్మిక, ప్రకృతి, హెల్త్, టూరిజంపై విడివిడిగా కార్యాచరణ, టీటీడీ తరహాలో యాదాద్రిగుట్టకు ఆలయ బోర్డు, 4th సిటీలో 1000 ఎకరాల విస్తీర్ణంలో హెల్త్ హబ్, హైదరాబాద్ వెలుపల 1000 ఎకరాల్లో మరో జూ పార్క్, అనంతగిరిలో ప్రకృతి వైద్య కేంద్రం, రామప్ప ఆకృతిలో కీసర ఆలయం, స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దు, డెంగ్యూ లక్షణాలున్నప్పుడు నొప్పి నివారణ మందులతో ముప్పు, ఇక ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంపై అనవసర ఆందోళన వద్దు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే వర్షాకాలం మొదలైందో అప్పటి నుంచి డెంగ్యూ ఎక్కువగా ప్రబలుతుంది. జనాల్లో అధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో భాగంగా ఎక్కువగా పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తీసుకోవద్దంటూ కూడా ఇక్కడ డాక్టర్ ఎంవి రావు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తహసీల్దార్ స్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం, ఈ అంశంపైనే ఎక్కువ వినతులు, ROR 2024 చట్టం ముసాయిదాపై సూచనలు, క్రోడీకరణ తర్వాత మార్పులు చేర్పులు. నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. సాక్షి గనక చూసుకున్నట్టయితే డెంగ్యూకి తోడు చికెన్ గున్యా, ఇతర విషజ్వరాల దాడి, మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతో అల్లాడిపోతున్న జ్వరం, నీరసం, ఒళ్ళు నొప్పులతో సొంత పనులు చేసుకోలేనంతగా సతమతం. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్లది హై డ్రామా, 6 గ్యారెంటీలు, రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కలిసి డ్రామాకు తెరలేపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు హైడ్రాపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2-3 కట్టడాలను కూల్చి హైడ్రామా చేస్తుందంటూ కూడా ఈ మేరకు ఆయన ధ్వజమెత్తడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సింగరేణిలో 2364 ఉద్యోగాల క్రమబద్ధీకరణ. ఇక సింగరేణి కాలనీస్ లో పనిచేస్తున్న 2364 మందిని బదిలీ వర్కర్లను జనరల్ ముస్దర్లుగా క్రమబద్ధీకరించేందుకు ఆమోదం లభించింది. అదే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే FTL బఫర్ జోన్లను పక్కాగా తేల్చండి, ఆ తర్వాతే చట్ట ప్రకారం ముందుకెళ్లండి. పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు హైకోర్టు కూడా తీర్పు వెల్లడించింది. FTL బఫర్ జోన్లను పక్కాగా తేల్చిన తర్వాతే ముందుకు వెళ్ళండి అంటూ కూడా ఇటు ప్రధానంగా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ తీర్పును వెల్లడించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే జువ్వెల దిన ప్రారంభం, జగన్ కళ సాకారం, 1250 పోర్టు నిలుపుకునేలా హార్బర్ అభివృద్ధి, ఇక అందుబాటులోకి జగన్ కళల ప్రాజెక్ట్, 392.58 కోట్లతో నిర్మిస్తున్న పొడిమాడక హార్బర్ కు శంకుస్థాపన, ఇక 3500 కోట్లతో 10 హార్బర్ల నిర్మాణం చేపట్టిన జగన్ సర్కార్. ఎన్నికల కోడ్ రావడంతో జువ్వెల దిన ప్రారంభం వాయిదా. ఇక 2026 మార్చిలో దేవాదుల ప్రారంభం, సోనియా గాంధీ చేతుల మీదుగా జరిపిస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. 300 రోజుల్లో 60 TMCల వినియోగం. ఇక 7 జిల్లాలు సస్యశ్యామలం, ప్రాజెక్టుల భూసేకరణకు ప్రత్యేక అధికారం. ఇక పైప్ లైన్ చేనుకు సాగునీరు. ఇక రాష్ట్రాల్లో తొలి మైక్రో ఇరిగేషన్ పథకం, ఆదిలాబాద్ జిల్లా మత్తడివాగు ప్రాజెక్టులో కాలువ బదులు భూగర్భ పైప్ లైన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే భారత్కు 4 పథకాలు. పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో శుక్రవారం భారత్ పథకాల జోరు ప్రదర్శించింది. ఒకే రోజు మన ఖాతాలో 4 పథకాలు చేరాయి. అలాగే ఇందులో ఒక స్వర్ణం ఉండగా రజతం, 2 కాంస్యాలు కూడా చేరాయి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక ఆన్లైన్లో ఆ సర్టిఫికేట్లు, 9 రకాల సేవలు మీ సేవకు బదలాయింపు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకి కావాలి హేమ కమిటీ, తెలంగాణ సర్కార్ను కోరిన సమంత.
నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 100 ఎకరాల్లో కొత్త జూ పార్క్ హైదరాబాద్ కు వెలుపల ఏర్పాటు చేయాలి. అనంత అంబానీలా ముందుకు వచ్చే వారిని ఆహ్వానించారు. బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నాం. న్యాయ వ్యవస్థపై నాకు అపార గౌరవం ఉంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వెలుగు కనుక చూసుకున్నట్టయితే అవని స్వర్ణ చరిత్ర. పారా ఒలింపిక్స్ లో రెండోసారి గోల్డ్ నెక్కిన షూటర్. ఒకే రోజే ఇండియాకు 4 పతకాలు. వాల్టా చట్టానికి పదును. చెరువుల రక్షణకు సర్కార్ చర్యలు. 4 స్థాయిల్లో వాల్టా అథారిటీల ఏర్పాటుకు నిర్ణయం. స్టేట్ అథారిటీ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సభ్యులుగా మరో 22 మంది సెక్రటరీలు, ఎన్జీఓ ప్రతినిధులు. ఇక యాదాద్రిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. హైదరాబాద్ బయట 1000 ఎకరాల్లో కొత్త జూ పార్క్. అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్. రామప్ప గుడి ఆకృతిలో కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీలు. 4th సిటీలో నిర్మించే హెల్త్ సిటీలో హెల్త్ టూరిజం అభివృద్ధి. ఇక స్పీడ్ ప్రాజెక్టుపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయాలు. ఇక మూసీ పొడవున ఆక్రమణల తొలగింపు బాధ్యత హైడ్రాకు. పరిశీలిస్తున్న ప్రభుత్వం. నోటీసుల జారీకి రెవెన్యూ సన్నాహాలు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. ఇక నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, టీడీఆర్ అమలుకు నిర్ణయం. వరంగల్ హెల్త్ సిటీపై విచారణ షురు. సీఎం రేవంత్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం. హాస్పిటల్ను సందర్శించిన విజిలెన్స్ అధికారులు, ఆర్ఎండ్బి ఆఫీసర్లతో కలిసి ఎంక్వైరీ. ఓవైసీకి ఒక న్యాయం, ఇతరులకు ఓ న్యాయమా? చెరువులో బిల్డింగ్ కడితే ఎందుకు కూల్చడం లేదు బండి సంజయ్. అలాగే బీఆర్ఎస్ అరాచకాలు మరవలేం, ఆ పార్టీ అంతు చూస్తాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఓవైసీకి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అంటూ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అలాగే ఇటు చెరువులో బిల్డింగ్ కడితే ఎందుకు కూల్చడం లేదంటూ కూడా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే స్కిల్ వర్సిటీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ డిజైన్ల పరిశీలన. పలు సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడ గుడి విస్తరణకు డిజైన్. శివాజీ విగ్రహం ముందు శిరస్సు వంచి మోదీ క్షమాపణలు. విగ్రహం కూలడం బాధ కలిగించిందన్న ప్రధాని. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకుంటూ ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసింటూ మంత్రి ఉత్తమ్. ప్రతి ప్రాజెక్టులో 1000 కోట్ల స్కామ్. లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే 1000 ఎకరాల్లో జూ పార్క్. హైదరాబాద్ శివార్లో కొత్తగా ఏర్పాటు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు. చట్ట సవరణ ద్వారా స్వయం ప్రాతిపత్తి కల్పిస్తాం. 4th సిటీలో 1000 ఎకరాల్లో హెల్త్ హబ్. రామప్పగుడ్ల, కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణాలు. నెక్స్ట్ ఆ వ్యాఖ్యలను నాకు ఆపాదించారు. బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్న న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ వివరణ. హిమాయత్ సాగర్ కు హైడ్రా బుల్డోజర్లు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పై 1-2 రోజుల్లో స్పష్టత. 2-3 రోజుల్లో నివేదిక, ఆ తర్వాత చర్యలు. సర్కార్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ వాటర్ బోర్డు సర్వే. ఇక 10 అక్రమ నిర్మాణాల గుర్తింపు. జన్వాడ ఫామ్ హౌస్ పై ఆర్టీఓకు సర్వేయర్ల నివేదిక. ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోపే నేలమట్టం. ఇక పిఎస్ఆర్ కాంతిరాణా, విశాల్ కున్ని ఈ ఐపీఎస్లే వేధించారు. మరో 2 పోలీసు అధికారులు ఉన్నారు. వారి పేర్లు నాకు తెలియదు. మానసికంగా, శారీరకంగా హింసించారు. కొందరు పోలీసులు నన్ను అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీశారు. సజ్జన్ పై కేసు రాజీ చేసుకోవాలన్న ఏపీ పోలీసులకు వెల్లడించిన కాదాంబరి. ఇక ముంబై నటి కేసులో ఎవరున్నా వదలొద్దు. పోలీసు ఉన్నతాధికారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. ఇక దక్షిణ ఆర్ఆర్ఆర్కు 3 నమూనాలు. అలైన్మెంట్ ఖరారు కోసం రూపకల్పన. రైతుల సాగు భూములేని మార్గంపై యోచన. ఇక 4th సిటీకి అనుగుణంగా ఉండేలా చర్యలు. ఇక లేడీస్ హాస్టల్ బాత్రూంలలో రహస్య కెమెరాలు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో కలకలం. విద్యార్థుల తీవ్ర ఆందోళన. 3 బాత్రూంలలో కెమెరా ఉన్నాయని ఆరోపణ. పూర్తిస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అమ్మా న్యూస్ కనుక చూసుకున్నట్టయితే నా వ్యాఖ్యలను వక్రీకరించారు సీఎం రేవంత్ విచారం. త్వరలో కవిత పాదయాత్ర. కేసీఆర్ స్కెచ్. ఎమ్మెల్యే కోవలక్ష్మికి తీవ్ర అస్వస్థత. హైదరాబాద్ కు రాబ్దర్ వాద్రా. ఇక రాజకీయాల్లో తీవ్ర చర్చ. బీజేపీ ఎంపీ కంగనాకు షాక్. రాష్ట్రంలో కంగనా మూవీ ఎమర్జెన్సీ బ్యాన్. డేట్ ఫిక్స్. సెప్టెంబర్ 21న తుది ఓటరు జాబితా ప్రకటన. ఆ తర్వాత ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్. స్థానిక ఎన్నికలపై సర్కార్ ఫోకస్. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తన వ్యాఖ్యలను వక్రీకరించారో అంటూ కూడా ఇటు క్షమాపణలు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టుకి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏదైతే తను చేసిన తప్పును సరిదిద్దుకున్నారనుకోవచ్చా? సరిదిద్దుకున్నారు, తర్వాత కొంత వర్గీకరించారని కూడా చెప్పారు. కానీ ఏదేమైనా న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల తీర్పుల మీద, కోర్టులు ఇచ్చే తీర్పులు, కోర్టు నిర్ణయాలను
కొంత తప్పు పట్టడం, దాని మీద విమర్శలు చేయడము, దాంట్లో కూడా శీల శోధన చేయడం, ఇవన్నీ కూడా కొంత రాజకీయ నాయకులు మానుకుంటే సరైంది. చట్టం ప్రకారం రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల ప్రకారంగానే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయన్న విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. కానీ రాజకీయ కోణంలో రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కొంత వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదు. ఏమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వచ్చినటువంటి బెయిల్ విషయంలో దాదాపు అన్ని పార్టీలు కొంత తప్పుదారి పట్టాయి. ఎవరికి వారుగా అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళనైన వాళ్ళు, వాళ్ళనైన వీరారు. ఎవరన్నా ఏమైనా కొంత కీలకమైన విషయాలలో కొన్ని నిర్ణయాలు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, ఏ న్యాయస్థానం తీసుకున్నటువంటి విషయంలో కొంత ఆచితూచి స్పందిస్తే బాగుంటుంది. అప్పుడే మేము నిర్దోషులమా అని ఒకరు, అప్పుడే కఠినమవుతాం అనుకోవాలి, అప్పుడే ఏది వేధింపులకు గురి చేశారు అని చెప్పేసి ఇంకొకరు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కూడా సరైన కావు. ఇవన్నీ కూడా కొంత సంయమనం పాటించి రాజకీయ పార్టీలు ముందుకు వస్తారంటే మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఏదైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యల విషయంలో కొంత ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు. క్షమాపణ చెప్పడం ఆహ్వానించకపోయినా భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా, అంటే ఈ ఒక్క ఘటనే కాదు, మిగతా విషయాల మీద కూడా కోర్టుల నిర్ణయాల విషయంలో, కోర్టుల తీర్పు విషయంలో, కోర్టుల యొక్క తీర్పుల విషయంలో కొంత ఆచితూచి స్పందిస్తే బాగుంటుంది. వాస్తవానికి కోర్టుల విషయంలో మాట్లాడకపోతే అవుతుంది. ఎందుకంటే చట్టం పరిధిలో జరుగుతుంది. అభ్యంతరం అంటే మళ్ళీ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది. చాలా అవకాశం కల్పిస్తాం, చాలా విషయాల్లో ముందుకు వెళ్తాం. కాబట్టి కోర్టులో మీకు అభ్యంతరం అంటే మళ్ళీ వేయండి, తప్పు అని. కానీ ఈ రకం ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి కొంత గందరగోళం గురించి ప్రజల్లో కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తాము, అన్యాయం జరిగితే ఎన్ని చోట్ల ప్రజలు చివరికి కోర్టు మెట్లు ఎక్కుతాం. కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతాం? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, న్యాయం పక్షాన కోర్టు నిలుస్తుంది అని చెప్పేసి మనం వెళ్తాం. వాటి విషయంలో కూడా మనం జోక్యం చేసుకుంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పరిణామాలు లేకుండా రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా సరే, రాజకీయ పార్టీలు, నేతలు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనేది ఈ పరిణామం తర్వాత మనకు స్పష్టం అవుతా ఉంది. అలాగే చూసుకున్నట్టయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిగుట్టకు టెంపుల్ బోర్డు తీసుకొస్తారని, టీటీడీ తరహాలోనే మరొక తిరుమలగా మారనుందంటారా యాదగిరిగుట్ట? యాదగిరిగుట్టకు పూర్తి స్థాయి హోదా ఇస్తే బాగుంటుంది. కానీ దాంట్లో కూడా రాజకీయాలను చూపిస్తే అది కొంత హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో కొంత ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. టీటీడీ పాలకవర్గం విషయంలో ఎప్పుడూ టీటీడీ పాలకవర్గం నియమితమైన ఏదో ఒక వివాదం చెలరేస్తుంది. మొన్నటి వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ, ఆ అంతకాలం ముందున్న టీడీపీ ప్రభుత్వం కానీ, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నియమించినప్పుడు విషయంలో కూడా గడిచిన 2 దశాబ్దాలుగా టీటీడీ పాలకవర్గం మీద, దాంట్లో సభ్యుల నియామకం విషయంలో ఎక్కడో ఒక చోట రాజకీయ జోక్యాలు ఎక్కువైపోయినాయి అని కొంత చర్చ అయితే మొదలైంది. అట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నారు. యాదాద్రి టెంపుల్ కు పాలకవర్గ నియమన విషయంలో ధర్మాచార్యులు వీళ్ళకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చి అప్పగిస్తే ఖచ్చితంగా యాదగిరిగుట్ట కొంత భక్తులకు ధర్మ పరిరక్షణకు కేంద్రంగా మారే అవకాశం ఉంటుంది. లేదంటే రాజకీయ పునరావాస కేంద్రంగా మారే ప్రమాదం అయితే ఉంది. రాజకీయ జోక్యం లేకుండా కమిటీని వేయాలి. పాలక వర్గాన్ని వేసేటప్పుడు రాజకీయ జోక్యం లేకుండా వేయాలి. హిందూ ధర్మ పరిరక్షణ పాటుపడే వారిని మాత్రమే వేయాలి. రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని వేస్తేనే దాని ఒక అంటే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో దాని ఔన్నత్యాన్ని కాపాడాలి అన్న ఒక మహా సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ సంకల్పం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలి.
ఆ సంకల్పం యొక్క ఫలాలు ప్రజలకు అందాలి, ధర్మ పరిరక్షణ పొందాలి అంటే ఖచ్చితంగా ధర్మాచారులు, హిందూ ధర్మం కోసం పాటుపడే వాళ్ళకు మాత్రమే వేస్తే బాగుంటుంది. లేకపోతే ఏదో రాజకీయ కోణంలో వేసేసి రాజకీయ కోణంలో ఏదో కొంతమందికి అక్కడ ప్లేస్మెంట్ ఇచ్చినాము, బట్టిగా ఉండకుండా రాజకీయ నిరుద్యోగులు ఉండకుండా వాళ్ళకు ప్లేస్మెంట్ ఇచ్చినాము కొన్ని అనే విధంగా చేయకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే దాని యొక్క లక్ష్యం నెరవేరుతుంది. మొన్నటి వరకు టీటీడీలో జరిగినటువంటి అరాచకాలు మనం చూసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీలో ఎలాంటి నేరాలు కోరాలని అనే విషయం చాలా స్పష్టంగా బయటకు సపోర్ట్గా వస్తా ఉంది. క్యూలైన్లలో భక్తులు ఇబ్బంది పెట్టడం, క్యూలైన్లలో భక్తులకు ఇవ్వాల్సినటువంటి అన్నపానీయాలు ఇవ్వకపోవడం, క్యూలైన్లో ఉన్న వాళ్ళకి సౌకర్యాలు కల్పించకపోవడం, అదేవిధంగా శ్రీవారి ట్రస్ట్ పేరుతో ఇష్టానుసారంగా దోపిడీ చేయడం, వచ్చినటువంటి శ్రీవారికి వచ్చినటువంటి నిధులను అంటే భక్తులు ఇచ్చిన కానుకలు కానీ మిగతావి అవి దుర్వినియోగం చేయడం, పక్కదారి పట్టించడం, వేరే వాటికి వినియోగించడం, ఇట్లాంటివి చేశారు. రాజకీయ కోణంలో చేశారు. అదేవిధంగా ముఖ్యంగా సామాన్య భక్తులకు దేవుని దర్శనం తొందరగా కలిగే విధంగా ఏర్పాటు చేస్తే అదే మహాభాగ్యం. అలాగే చూసుకున్నట్లయితే జూ పార్క్ కూడా హైదరాబాద్ బయట 1000 ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటు చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అది సాధ్యమయ్యే పనే అంటారా 1000 ఎకరాల్లో జూ పార్క్ అనేది? గతంలో కూడా రాచకొండ ఆ ఏరియాలో కానీ, లేదంటే వికారాబాద్ రణగిరి గుట్టల్లో కానీ, కొండల్లో కానీ జూ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదనకు వచ్చారు. కొంత స్థలం కూడా గతంలో నిర్ణయించారు, మన ఖరారు చేసి ఈ ప్రాంతంలో బాగుంటుంది. కానీ ఆ ప్రపోజల్స్ అక్కడికి ఆగిపోయాడు. దాన్ని మరోసారి తెరపై తీసుకొచ్చాడు. వాస్తవానికి ప్రస్తుతం జూ పార్క్ కొంత ఇబ్బందికరంగా ఉంది. అంటే చుట్టూ కాలనీలు వచ్చాయి. ఒకప్పుడు ఓకే, అది హైదరాబాద్ విస్తరించక ముందు అక్కడ జూ పార్క్ పెట్టడము శివారు ప్రాంతాల్లో కొంత బాగానే ఉంది. కానీ ఏదైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో నగరం విస్తరించింది, జూ పార్క్ చుట్టూతా బహుళ అంతస్తుల భవనాలు వచ్చేసాయి. జనాలు ఎక్కువగా పెరిగిపోయారు, నివాసిత ప్రాంతాలు పెరిగాయి. కాబట్టి అక్కడ ఉండడం అసలు పర్యావరణానికి కూడా సరైనది కాదు. అక్కడ జంతు సంరక్షణ కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. వాటికి జంతువులకు స్వేచ్ఛ లేకుండా, అంటే ఆహ్లాదకరమైన వాతావరణము, గాలి వాళ్ళకి జంతువులు లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. తరచూ జూలో ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటుంది. పులి చనిపోయిందని, సింహం చనిపోయిందని, ఇంకేవో అస్వస్థత గురైనాయని, ఇట్లాంటివి వస్తా ఉన్నాయి. మనం పర్యావరణం కూడా ముఖ్యం. జంతు సంరక్షణ జరగాలంటే పర్యావరణం ప్రధానం తీసుకోవాల్సిన. కాబట్టి ఈ జూ పార్క్ తరలించడం అనేది అత్యంత ప్రాధాన్యం. దీన్ని అసలు ఇప్పటికే చాలా లేట్ అయింది జూ పార్క్ తరలింపు అనేది. వీలైన తొందరగా జూ పార్క్ ను ఏదైతే ప్రపోజల్ చేశారో శివారు ప్రాంతాలకు అన్నారు, మరి రాచకొండ ఏరియా తీసుకెళ్తారా, లేదంటే అనంతగిరి గుట్టలకు అక్కడ తరలిస్తారా అనేది రాష్ట్ర ప్రభుత్వం తుది తీసుకొని అందుకు సంబంధించిన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మారుతున్న ఆధునిక సమాజానికి అనుగుణంగా జూ పార్క్ లో కూడా సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం. ప్రస్తుతం జూ పార్క్ దాదాపుగా 70-80 ఏళ్ళ సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి పార్క్, కొంత సౌకర్యాలు కూడా అక్కడ తక్కువగా ఉన్నాయి. అలాగే చూసుకున్నట్టయితే నేను కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా విషయంలో. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎందుకు ఓవైసీ బిల్డింగ్ కూల్చట్లేదు, చెరువులో బిల్డింగ్ కట్టినా మీరు ఎందుకు కూల్చట్లేదు, ఓవైసీకి ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాష్ట్ర ప్రభుత్వము కరెక్ట్, బండి సంజయ్ చెప్పింది, ఓవైసీకి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయంగా చేస్తా ఉంది. మనం గమనించవచ్చు, ఎప్పుడైతే అక్బరుద్దీన్ ఓవైసీ నేను సకలం చెరువులో బిల్డింగ్లు కట్టాను, 1 కాదు 2 కాదు 12 బిల్డింగ్లు కట్టినా, కాలేజీ పెట్టినా, దాన్ని కూల్చొద్దు అని ఎప్పుడైతే ప్రభుత్వాన్ని హెచ్చరించారో అప్పటి నుంచి హైడ్రా కార్యకలాపాలు, హైడ్రా కూల్చుడే తగ్గేసి, అంటే దాని యొక్క ఆ తగ్గింది అన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొండకుండా ఉండేందుకు ఏదో సర్వేలు చేస్తున్నాము, వినతులు స్వీకరిస్తున్నాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపించాము, అన్ని పంపించామని చెప్తా ఉన్నారు. కానీ కూల్చివేతారు. స్వయంగా ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు. అక్బరుద్దీన్ ఓవైసీ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు, నేను 12 భవనాలు కట్టాను అని.
ఆయన కట్టిన స్వయంగా ఒప్పుకున్న తర్వాత ఇంకా సర్వేలు ఇవన్నీ అవసరం లేదు. రెండో అంశం, మీరు గండిపేట, హిమాయత్ సాగర్ ఈ ఏరియాకు సర్వే బృందాలు వెళ్తా ఉన్నాయి. మరి సకాలం చెరువు, ఇక్కడ ఉన్నటువంటి ఓఎస్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి చెరువు, వీటి విషయం ఎందుకు రావట్లేదు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వేలు చేయాలి కదా. నేను మొదట్లోనే చెప్పాను, మనం మొదట్లోనే అనుకున్నాం, పాత బస్తీ వైపు, పాత బస్తీ అనుకుని ఉన్నటువంటి చెరువులు కుట్రను కూడా పరిశీలించాలి హైడ్రా, అక్కడ కూడా దృష్టి పెట్టాలని. కన్వెన్షన్ కూల్చివేత ముందు రోజు నుంచి మనం చెప్తా ఉన్నాం. అంటే ఎంఐఎం కనుసన్నలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని చెప్పేసి, అంటే ఇవన్నీ పరిణామాలను పరిశీలించిన తర్వాత ఎంఐఎం చెప్పు చేతల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఎంఐఎం కు భయపడుతుందని చెప్పేసి బండి సంజయ్ నిన్న ఆరోపించారు. మొన్న కరీంనగర్ సిరిసిల్లలో పర్యటించిన సందర్భం కూడా ఎక్కడికైనా బండి సంజయ్ ఈ ఆరోపణ చేస్తారు. దీని విషయంలో, అంటే బండి సంజయ్ విషయంలో అధికార పార్టీ నాయకులు మాట్లాడుతారు, హైడ్రా అధికారులు మాట్లాడుతారు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఎవరు స్పందించారు అంటే మౌనం వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటిది? భయపడుతున్నట్టు కదా. అందరికీ చట్టం అందరికీ సమానమే, హైడ్రా అందరికీ సమానమే అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఆక్రమణ ఉన్నాయి, నేను చేసినా అని చెప్పిండు, ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకోకపోతే వేరే విషయం, చూద్దాం, పరిశీలిద్దామని. కంప్లైంట్ రాలేదని చెప్పచ్చు, కంప్లైంట్ అవసరం లేదు, ఆయన స్వయంగా డిక్లరేషన్ ఇచ్చాడు. అక్బరుద్దీన్ వచ్చి స్వయంగా డిక్లరేషన్ ఇచ్చారు, నేను 12 భవనాలు కట్టిన సకల చెరువు ఎఫ్టీఎల్ ఏరియాలో అని చెప్పేసి. ఏమనంటే అక్కడ విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటున్నారు, కాబట్టి వాటిని కూల్చాము. విద్యార్థులు వేరే చోట పంపించండి లేవా? ఒక కాలేజీ అనుమతులు లేకుండా తీసుకున్నది, లేకపోతే ఒక కాలేజీ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంది, ఒక కాలేజీ నిబంధనలను ఉల్లంఘించింది అనుకున్నప్పుడు ఏం చేస్తారు అధికారులు, విద్యాశాఖ అధికారులు? ఆ కాలేజీని వెంటనే సీజ్ చేసి పక్కపక్కన ఉన్నటువంటి కాలేజీలకు వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తారు. అదే తరహాలో ఈ ఫాతిమా కాలేజీ ఏదైతే ఉందో సకాలం చెరువు ఏరియాలో, ఆ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులను మిగతా చోట ఉన్నటువంటి కళాశాలకు పంపించవచ్చు కదా. ఈ వ్యవస్థ లేదా రాష్ట్ర ప్రభుత్వం వద్ద? రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ ఉంది కదా, సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. వ్యవస్థ ఉన్న ఎందుకు వెళ్ళట్లేదు అంటే రాజకీయ కోణంలో దీన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడే మనం చూసాం, మీరు కూడా ఒక పేపర్ చదివారు, మళ్ళీ జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఆక్రమణ గుర్తించాము, మళ్ళీ వాళ్ళకు నివేదిక ఇచ్చారు ఆర్టీఓ పై. గుర్తిస్తామని దేవుడు చెప్తున్నా కదా, ఆయన నేను నిర్మించిన అని చెప్తా ఉన్నా, సవాల్ చేసిన ఆయన ప్రభుత్వం పరకంగా ఏమో సవాల్ చేసిన ఆయన. నేను 12 భవనాలను అక్రమంగా నిర్మించిన నమ్ముందా అని సవాల్ చేశాడు ఆయన. దాని విషయంలో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం. అలాగే చూసుకున్నట్టయితే ఓవైసీ హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో చెరువులో ఉంది. అంటే ఓవైసీ హాస్పిటల్ కట్టు కూడా చాలా అవుతుంది, చాలా కట్టడాలు చాలా కూర్చారు. మరి ఓవైసీ హాస్పిటల్ ఎందుకు నోటీస్ ఇవ్వట్లేదు? నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఇట్లా కొంత బండి సంజయ్ వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తే దాని వెనకాల ప్రభుత్వం ఒత్తిళ్లకు గురవుతుంది అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే చూసుకున్నట్టయితే మనం ఏదైతే నేను బండి సంజయ్ ఇంకో వ్యాఖ్య కూడా చేయడం జరిగింది, 6 గ్యారంటీలను మర్చిపోవడానికే జనం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అంటూ హైడ్రామాలు చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానిచ్చారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? 6 గ్యారంటీల విషయంలో కూడా ప్రజల దృష్టి మళ్ళీ ఇప్పటికైతే ఎవరో హైడ్రా గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ 6 గ్యారంటీల గురించి అడగట్లేదు. ఆల్రెడీ రేషన్ కార్డులకు మొదట్లో ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తులో నీకు ఇల్లు కావాలా, రేషన్ కార్డు కావాలా, పెన్షన్ కావాలా, ఒంటరి మహిళ పెన్షన్ కావాలా, నీకు రైతు బంధు కావాలా, ఏం కావాలా మొత్తం రాయమని మొత్తం ఒకటే దరఖాస్తు ఇచ్చారు, ప్రజాపాలన పేరుతో చేశారు. దాంతో రేషన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అందించారు. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి మళ్ళీ రేషన్ కార్డు ఇవన్నీ ప్రొలాంగ్ చేయడానికి పనికొచ్చే అంశాలు. ప్రొలాంగ్ చేయాలంటే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలి, సమస్యను సాగదీసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. సాగదీసే ప్రక్రియ ఒకసారి వచ్చిన తర్వాత మీరు ప్రజాపాలన రాసిన దరఖాస్తులను రోజువారీగా ఇచ్చారు,
ప్రభుత్వం. ఈ రోజు దరఖాస్తు వచ్చినాయి, ఈ సమస్య మీద ఇన్ని వచ్చినాయి, ఈ సమస్య మీద ఇన్ని వచ్చినాయి, ఈ సమస్య మీద ఇన్ని దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఇచ్చారు. మరి వచ్చిన దరఖాస్తులను మీరు వేరువేరుగా చేసి ఆన్లైన్ లో భద్రపరిచినప్పుడు ఆ భద్రపరిచిన సమస్యల విషయంలో మీరు వెంటనే దానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. తీసుకుని కూడా దాదాపు 3 నెలలు అయిపోయింది. 3 నెలల్లో ఏం చేసినట్టు ప్రభుత్వం? మళ్ళీ రేషన్ కార్డులకు, హెల్త్ కార్డులకు మళ్ళీ ప్రజాపాలన వైపు మళ్ళా రావడం. దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం దరఖాస్తుతోటి కాలం వెళ్ళదీయడం చూస్తుందా అన్న అనుమానం కూడా ప్రజలకు వ్యక్తమవుతా ఉంది. అంటే ఈ సమస్యలన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ రావడంతో చాలా మంది రేషన్ కార్డు సమస్య మర్చిపోయారు. ఎక్కడ హైదరాబాద్ మమ్మల్ని చూస్తూ మేము చూస్తూ మా అనవసరం ఏదేవా, నేను బిల్డింగ్ ఇప్పుడు ఉన్నా, నేను ఇల్లు కట్టుకున్నా 30 గజాలు 60 గజాల ఇల్లు కరెక్టా కాదా, ఆ స్థలం వాడు అమ్మినోడు కరెక్ట్ గా ఉందా లేదా, వీటి మీదనే పోయారు ప్రజలంతా కూడా. అలాగే చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 21న ఓటర్ జాబితా విడుదల చేస్తామంటూ కూడా సీఎం వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఈసారి ఎలా ఉండబోతున్నాయంటారు? మరో రణరంగాన్ని సృష్టించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు అక్టోబర్ 2nd వీక్ లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు ఎన్నికల కమిషన్ కొంచెం పొలిటికల్ పార్టీస్, రాజకీయ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సమావేశంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, ఓటర్ల నమోదు, వీటితో పాటు తుది జాబితాకు సంబంధించిన విషయం కూడా కొంత డేట్ ఫిక్స్ అయిపోయింది. తుది జాబితా వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఖరారు చేస్తాం. రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాత వాటి మీద అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తీసుకొచ్చారు నిబంధన ప్రకారం. ఆబ్జెక్ట్ తర్వాత లాస్ట్ కు రిజర్వేషన్లతో ఒక నోటిఫికేషన్ ఇస్తూ ఏవి రిజర్వేషన్లు, ఏవి అన్ రిజర్వేషన్లు, ఏవి ఏంటి అనే విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా రాష్ట్రంలో ఈసారి కూడా త్రిముఖ పోటీ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో కొన్ని చోట్ల ఏకపక్షంగా జరిగింది, కొన్ని చోట్ల బహుముఖ పోటీ జరిగింది. కానీ ఈసారి త్రిముఖ పోటీ వచ్చేవారు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. కవిత విరుద్ధంతో కొంత బీఆర్ఎస్ కూడా మరోసారి పుంజుకుంటుంది అనేది. అంటే బీఆర్ఎస్ కూడా లోకల్ ఇప్పటికీ ఇంకా వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ కొంత స్థానికంగా బలం, నాయకులు పోయినా కార్యకర్తలు ఆ పార్టీకి ఉన్నారు కాబట్టి ఉన్న కార్యకర్తలు కాపాడుకోవాలంటే ఈ లోకల్ పార్టీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపాల్సిన అవసరం. బీఆర్ఎస్ కూడా ఇది తావో రేవో అనే పద్ధతిలో ఎన్నికలు జరగబోతాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాం. మరోవైపు బీజేపీ, ఈ రెండు పార్టీలను కాదని బీజేపీ కూడా మేము ముందుండాలి, మేమే బలమైన శక్తి రాష్ట్రంలో, ప్రత్యామ్నాయం మేమే అని చెప్పేసి కొంత ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి బీజేపీ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. వార్డు మెంబర్లు, సర్పంచ్లు, తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా జరిగితే దాదాపుగా మరో 3-4 నెలలు, దాదాపు ఒక 3 నెలలు, మరో 3 నెలలు రాష్ట్రంలో కూడా చెప్పాలి. ఈ లోపల ఇప్పటికి మనం అన్నట్టుగా మరోసారి రేషన్ కార్డు సమస్య, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పక్క జరిగే అవకాశం. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 21న తొలి ఓటర్ జాబితా రానున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? అయితే కవిత జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మీద, అది కేసీఆర్ పార్టీ మీద కొంతమేరకు సానుభూతి వచ్చే అవకాశం ఉందా? మరి ప్రజలు దీన్ని ఏ మేరకు ఆహ్వానిస్తారు? ఈసారి ద్విముఖ పోటీ ఉంటుందా లేక ద్విముఖ పోటీ ఉంటుందా అనేది చూడాలి. ఇది వాళ్ళ న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం క్షణం కోసం.